హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈ రోజు ఎస్జిటి ఉదయం సెషన్ 19వ తారీఖు ఉదయం సెషన్ పేపర్ ఎలా వచ్చింది అనేది చూసినట్లయితే కనుక సో నేను నరసాపురంలో ఉన్న స్వర్ణాంధ్ర కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులను అడగగా వారు కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఆ యొక్క విషయాల్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే మనం లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళలేదు కనుక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎస్జిటి పరీక్షలు అయితే గత 2 రోజులతో పోలిస్తే కనుక మనకి ఈ రోజు లెంగ్తీ ప్రశ్నలు అనేవి తక్కువగానే ఇచ్చారంట. ఓకేనా? అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి లేటెస్ట్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా బిట్స్ అడిగినట్టు వారు తెలియచేయడం జరిగింది. అలాగే మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి ఈ యొక్క సెషన్ లో ఎక్కువగానే వచ్చినట్లు సమాచారం. ఇక అదే విధంగా మనకి ఎవరైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేదా సైకాలజీ కానివ్వండి మనకి ముందు సెషన్స్ తో పోల్చుకుంటే కాస్త లెంగ్తీ ప్రశ్నలు అనేవి ఎక్కువగా వచ్చిన వల్ల మనకి టైం టేకింగ్ అంటే టైం కిల్లింగ్ అనేది అవ్వేది. సో కానీ ఈ రోజు చూసుకుంటే కనుక ఎవరైతే మనకి ముఖ్యంగా రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చిన మాట ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా బాగానే ఆన్సర్ చేయగలరు. 50 నుంచి 60 స్కోర్ చేసే విధంగా మనకి పేపర్ ఉందనే సమాచారం అయితే వారు తెలియచేయడం జరిగింది. అలాగే ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్స్కి వెళ్ళబోతున్నారో వారందరూ కూడా ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాలి. మనకి 3rd to 8th క్లాస్ వరకు కూడా మనకి ఎక్కువగా డీప్గా మనకి వెళ్లకుండా 10th క్లాస్కి వెళ్లకుండా 3rd to 8th గానే మనకి టచ్ చేస్తూ ఉన్నారు కంటెంట్ అనేది. ఇక మెథడ్స్ కూడా ఒక 2-3 ప్రశ్నలు తప్ప మిగిలినవన్నీ కూడా పర్లేదు ఆన్సర్ చేసే విధంగానే ఉందని వారు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అదేవిధంగా విద్యా దృక్పథాలు కానివ్వండి, విద్యా దృక్పథాల్లో ఎన్సీఎఫ్, ఆర్టీఈ, ఆర్టీఏ అలాగే ఎన్పీఈ వీటిపైన ఎక్కువగా రిపీటెడ్ అయితే ప్రశ్నలు అయితే వస్తున్నాయని వారు చెప్పడం జరిగింది. ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అప్లికేషన్ బిట్స్ ఉన్నాయో సైకాలజీకి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా కూలంకుషంగా ఈ యొక్క సైకాలజీ బిట్స్ అనేవి మనకి ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ అడగకుండానే లెంగ్తీగా కూడా అడగకుండానే ఒక మాదిరిగానే ఈ రోజు పేపర్ అయితే వచ్చింది. సో రాసిన అభ్యర్థులందరూ కూడా చెప్పిన విషయాలు ఇవి. సో ఇక ఈ రోజు సాయంత్రం ఎలా వస్తుందో పేపర్ అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.